లూజ్ మోషన్స్తో టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ టీంకి దూరం అయితే ఆ ప్లేస్లో సంజు శాంసన్ ఫైనల్ 11లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. యూఎస్ఏతో మ్యాచ్లో బ్యాటింగ్ చేసేటప్పటికే ఫుల్ ఫీవర్తో బాధపడుతున్న అభిషేక్ ఫీల్డింగ్లో కూడా కొద్దిసేపు మాత్రమే ఫీల్డింగ్ చేసి కడుపు నొప్పితో వెళ్ళిపోయాడు. మంగళవారం జరిగిన టీం ప్రాక్టీస్ సెషన్లో కూడా అభిషేక్ కనిపించలేదు. అయితే ఫుల్ ఫీవర్, లూజ్ మోషన్స్తో అభిషేక్ శర్మ ఇబ్బంది పడుతున్నట్లు చెప్పిన మెడికల్ టీం ప్రస్తుతం అబ్జర్వేషన్లో ఉంచారట. దీంతో నమీబియాతో మ్యాచ్లో అభిషేక్ ఆడే ఛాన్సులు దాదాపు కనిపించడం లేదు. అందుకే ఆ మ్యాచ్లో సంజు శాంసన్ కంబ్యాక్ ఇచ్చే ఛాన్సులు బలంగా ఉన్నాయి. పాక్తో మ్యాచ్కి అభిషేక్ క్రూషియల్ కాబట్టి రిస్క్ తీసుకోకుండా అతనికి విశ్రాంతినిచ్చి ఇషాన్ కిషన్తో పాటు సంజుని ఓపెనింగ్కి పంపించాలని ఆల్రెడీ టీమ్ మేనేజ్మెంట్ కూడా డిసైడ్ అయిందని న్యూస్ వస్తోంది. అందుకే ఈ మ్యాచ్లో ఎలాగైనా సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సంజు కూడా మంగళవారం నెట్స్లో ఓవర్ టైం ప్రాక్టీస్ చేశాడు. ఒకవేళ నమీబియాతో మ్యాచ్లో సంజు అదరగొట్టి అభిషేక్ అనారోగ్యం నుంచి కోలుకోకపోతే పాక్తో మ్యాచ్లో కూడా సంజునే కంటిన్యూ చేసే అవకాశాలున్నాయి. మరి ఈసారైనా సంజు రెచ్చిపోయి ఆడతాడో లేదో చూడాలి. మరి మీరేమంటారు? నమీబియాపై సంజు ఎలా ఆడతాడని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేసి చెప్పండి.